నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణ బుద్ధుడుగు మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాలంలో మా యొక్క మరణ పడకల నుంచి మమ్మల్ని లేవనెత్తారు, సజీవులుగా ఉంచారు. నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి కృప చూపారు. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కార్యములు నూతనపరచు. నీ మాటలు నా నోటి నుంచి నాతో, మాతో, మా అందరితో ప్రభువా ఉదయ కాలంలో మీరు మాట్లాడమని, నీ కార్యములు నూతనమైన కార్యాలు జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. వాక్యం మరొకసారి చదువుకున్నాము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 24వ వచనం. మరి దినాన ప్రభువు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. అప్పటికి ఆ దోణె దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచు ఉండును. ఈ దినాన దేవుడు ప్రియులరా మనతో మాట్లాడుతున్న మాట, ఆ దోణె దరికి చేరకముందే, దరికి రాకముందే కొంచెం దూరంగా ఉండగానే గాలి ఎదురైనదని వాక్యం చెప్తున్నది. ఆ ఎదురుగాలి వల్ల దోణి దరికి చేరటానికి కష్టంగా ఉన్నది. ఆ దోణి మరి గాలి చేత కొట్టబడుతూ ఉన్నది. గాలి వచ్చినప్పుడు సముద్రములో అలలు ఎక్కువ అవుతాయి, అలలు ఎక్కువగా వస్తాయి ప్రియులరా. ఆ అలల చేత కొట్టబడుతూ ఉన్నది. ఆ అలల చేత కొట్టబడుతున్నది అనగా గాలి కూడా ఎదురైందని తెలియపరుస్తున్నారు. గాలి ఎదురైంది ప్రియులరా. అయితే ఆ దోణిలో ఉన్నవారు చాలా కష్టపడుతున్నారు. మనం దరికి చేరగలమా, చేర్చబడలేమా, చచ్చబడతామా, చేరలేమా అని కొట్టుమిట్లాడుతున్నారు ప్రియులరా. ఇక్కడ మనం చూసినట్లయితే మన కుటుంబంలో కూడా అనేకమైన ఎదురుగాలి లాంటి శ్రమ, ఎదురుగాలి లాంటి బాధ, ఎదురుగాలి లాంటి శోధన. ఈ ఎదురుగాలి అనేది ప్రియులరా చాలా కష్టమైనది. ఈ ఎదురుగాలికి వెళ్ళాలంటే చాలా కష్టతరమైన ప్రయాణం. మరి దినాన క్రైస్తవులుగా ఉన్న మనము, దేవుని నమ్మిన మనము ఈ ఎదురుగాలి చేత కొట్టబడుతున్నాం. అనేకమైన నిందలు, నీ ఉద్యోగం చేస్తున్న కాడ, నీ వెళుతున్న ప్రయాణంలో, నీ కుటుంబంలో, దేవుడు నీకు అప్పగించిన సంఘములో అనేకమైన ఎదురు దెబ్బలు, అనేకమైన ఎదురుగాలి, కష్టతరమైన ఎదురుగాలి. ఆ ఎదురుగాలికి వెళ్ళలేక, ఆ ఎదురుగాలిని ఎదుర్కోలేక, కానీ ఏది ఏమైనా ప్రియులరా ఆ ఎదురుగాలిని మనం ఎదుర్కోవాలి. ఆ ఎదురుగాలిని మనం ఎదుర్కొని ఆ అలల చేత కొట్టబడుతున్న యొక్క ధ్వనిను, అనగా శ్రమల్లో వెళ్తున్న మన కుటుంబము, శ్రమల్లో వెళ్తున్న మన యొక్క సేవా పరిచర్య మరి చాలా బలమైనది. వాళ్ళు అంటున్నారు మరొక వచనములో, చాలా కష్టంగా ఉన్నదని చెప్పి అంటున్నారు. ఈ గాలి ఎదురైనందున, ఎదురుగాలి చాలా కష్టానికి గురి చేస్తుంది వాళ్ళని. దరికి రాకముందే సగం దూరం ఉన్నప్పుడే చాలా ఎదురుగాలి, చాలా అలల చేత కొట్టబడుతున్నది. అలల చేత కొట్టబడుతున్న యొక్క ధోనిలో ఉన్న ప్రజలు, బిడ్డలు చాలా కష్టపడుతున్నారు ప్రియులరా.
యేసుక్రీస్తులో ఉన్న మనము, నిజదేవుణ్ణి ఆరాధిస్తున్న మనము ప్రియులరా, ఈ ఎదురుగాలి చేత కొట్టబడుతున్న వారం మనం. ఎదురుగాలిలో వాడలో ఉన్న మనము, ఈ వాడలో ఉన్న మనకి ఎదురుగాలి, అలల తాకిడి చాలా ఎక్కువగా ఉన్నది. ఈ శ్రమల గుండా వెళ్తున్న మనము ప్రియులరా, ఆ శ్రమల దినాల్లో ఉన్నామని చెప్పి అనుకుంటున్నాను నేను. శ్రమల దినాల్లో ఉన్న మనతో దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు. ఎదురుగాలి చేత కొట్టబడుతున్న నీవు, ఎదురుగాలి చేత మరి ఎదురవుతున్న నీకు శ్రమలు, బాధలను, విరుకులను, ఇబ్బందులను, ప్రతి సమస్యను కూడా మనము జయించాలని వాక్యం చెప్తున్నది ప్రియులరా. వాక్యము చెప్తున్నది. అలాగే మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనంలో అంటూ ఉన్నాడు, అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుతున్నారంట. గాలి ప్రియులరా ఎదురైనందున, ఈ ఎదురుగాలి ఓడలో ఉన్న వారిని చాలా ఎంత బలంగా ఆ యొక్క తెడ్డులను వేసినా ఎదురుగాలికి ఓడ వెళ్ళలేకపోతుంది. కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు, బాధలో ప్రయాణం చేస్తున్నారు. ఆ ఓడ నడవాలంటే తెడ్లు వేయాలి. ఆ ఓడ సముద్రంలో వెళ్ళాలంటే కష్టపడి దాన్ని నడపాలి ప్రియులరా. మనము దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే, పరలోకములో దేవుని యొక్క కుడిపార్శ్వమున అబ్రహాము రొమ్మును మనం ఆనుకుని ఉండాలంటే, ఈ లోకములో అనేకమైన ఎదురుగాలులు, అనేకమైన సుడిగాలులు, అనేకమైన గాలుల చేత కొట్టబడుతున్న మనము వాటిని ఎదిరించే వారిగా మనం ఉండాలి. ఆ గాలికి ఎదురుగా వెళ్ళి ఆ గాలిని, యేసు ప్రభు ఎలాగైతే గాలిని గర్దించాడో, సముద్రమును గాలిని ఎలాగైతే గర్దించాడో, ఆయన వాక్కుల చేత యేసుక్రీస్తు నామములో వాటిని మనం ఎదుర్కొంటూ వాటిని మనం గర్దించే వారిగా ఉండాలని వాక్యం చెప్తున్నది ప్రియులరా. ఈ యొక్క మన కుటుంబము అనే ధోనిలో, మన సేవా పరిచర్య అనే ధోనిలో చాలా కష్టం ఉన్నది, చాలా బాధ ఉన్నది, చాలా విరుకులు, ఇబ్బందులు ఉన్నాయి. అనేకమైన రకరకాల శోధనలు, రకరకాల ఇబ్బందులు, రకరకాల బాధలు. కానీ నీవు సహించినంత వరకే నీకు ఆ బాధ, శ్రమ, ఇరుకు, ఇబ్బంది. నిన్ను మించి ఏమీ లేదు అంటున్నాడు దేవుడు. నిన్ను మించిన కష్టము, బాధ ఏమీ లేదు అంటున్నాడు. కానీ ఇక్కడ ఈ ధోని నడిపేవారు ప్రియులరా, నడిపించేవారు చాలా కష్టపడుతున్నారు, మిక్కిలి బాధపడుతున్నారు, మిక్కిలి కష్టపడుతున్నారు. ఈ లోకంలో మనం కూడా ప్రియులరా దేవుని రాజ్యానికి వెళ్ళటానికి, దేవుడున్న ప్రదేశానికి మనం వెళ్ళటానికి, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన స్థలానికి మనం వెళ్ళటానికి చాలా కష్టపడాలి. ఈ లోకంలో చాలా బాధపడాలి మనం. ఈ లోకంలో ప్రియులరా మనము ఈ లోకంలో కష్టపడుతున్నాం. ఈ ఉదయకాలంలో లేచి అనేక మంది మనము పాటలు పాడుతున్నాం, అనేక మంది ప్రార్థన చేస్తున్నాము ప్రియులరా. ఇదంతా కూడా దేవుని కొరకే, దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలని ఒక ఆశ. మరైతే ఈ సమయంలో చాలా మంది నిద్రపోతున్నారు. ఉదయకాలంలో దేవుడు మరి నిన్ను నన్ను ఎందుకు ఈ రీతిగా మరణ పడకల నుంచి లేవనెత్తి
ఉదయ కాలంలో ఇలా కూర్చుని పెట్టి వాక్యాన్ని మనకు బోధిస్తున్నాడు. అనేక మంది కొరకు విజ్ఞాపన చేపిస్తున్నాడు. రోగులు ఎవరైతే ఉన్నారో వారి కొరకు విజ్ఞాపన చేయమంటున్నాడు. అనేక మంది దైవజనుల ద్వారా, అధ్యక్షుల ద్వారా, అనేక మంది బిడ్డల ద్వారా వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారికి ప్రార్థన చేయమంటున్నాడు. అప్పుల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయమంటున్నారు. ఇక గాలి వానల చేత, ఎదురుగాలి చేత కొట్టబడుతున్న వారికి ప్రార్థన చేయమంటున్నాడు. అనేక మంది యాక్సిడెంట్ల ద్వారా హాస్పిటల్లో ఉన్నారు. తెలియని వ్యాధులతో, తెలియని రోగాలతో, తెలియని బాధలతో బాధపడుచున్నారు. వారందరి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. ఒక దైవజనుడి ద్వారా మరి పలికిస్తున్నాడు ఈ మాటలు. అయితే ప్రియులరా, ఈ కష్టతరమైన వాడను ఎంతో కష్టపడి నడుపుతున్నారు వారు. మన యొక్క కుటుంబం అనే దోణిని కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకములో నడిపిస్తున్నాడు. ఈ లోకములో నడవాలి. మనం శ్రమల గుండా వెళ్ళాలి. అనేకమైన వెదురుగాలులు, అనేకమైన సుడిగాలులు, గాలి తుఫాన్లు చాలా వస్తాయి ప్రియులను, వస్తూ ఉన్నాయి కూడా. వాటిలో మనము తెలుసుకొని సాతాను శోధిస్తున్నాడు, యేసయ్య పరీక్షిస్తున్నాడు. అలాగనే మరొక మాట చూద్దాము ప్రియులరా. యోహాను సువార్త 6వ అధ్యాయము 18వ వచనములో అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచూ ఉండెను అంటున్నాడు. ఏం గాలి విసిరిందంట? పెద్ద గాలి విసురుతూ ఉన్నదంట. సముద్రం ఏమవుతుందంటే ప్రియులరా, ఆ గాలి చేత పొంగుతూ ఉన్నది. పెద్ద గాలి, సుడిగాలి లాంటిది. ఈ గాలి మన కుటుంబం అనే దోణి మీద కొడుతూ ఉన్నది. మన సంఘం అనే దోణి మీద కొడుతూ ఉన్నది. మన బిడ్డల మీద, మన మీద కొడుతూ ఉన్నది ప్రియులరా. సముద్రము పొంగినప్పుడు ప్రియులరా ఏమవుతుంది? ఆ సముద్రంలో ఉన్న వారికి భయం వేస్తుంది, భయపడుతూ ఉంటారు, ఆందోళన చెందుతూ ఉంటారు. భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాము, చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడుతూ ఉన్నాము అని భయపడుతూ ఉంటారు. ఈ పెద్ద గాలి దాని ఇష్టము ప్రియులరా, అది ఎట్టు కొట్టాలంటే అటు కొడుతున్నది. ఇక గాలి, ఈ గాలి చేత లోకములో కొట్టబడుతున్న మనము ప్రియులరా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మన యొక్క తెలుగు రాష్ట్రంలో ప్రియులరా, క్రైస్తవులారా జాగ్రత్తగా ఉండండి ప్రకటన చేస్తున్నారు. నిజదేవుని నమ్మిన వారులారా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియపరుస్తున్నారు ప్రియులరా. లోకములో అనేకమైన ఎదురుగాలులు, సుడిగాలులు, పెద్ద పెద్ద గాలి వాళ్ళను మనం ఎదుర్కొంటున్న మనకు దేవుడు చెప్తున్న మాట ప్రియులరా, నిశ్చయతగా ఉండి, నిబ్బరంగా ఉండి, ధైర్యంగా ఉండి, ఎవరికి కూడా నువ్వు భయపడక, ఇదిగో నా ఆజ్ఞలకు నువ్వు భయపడు అంటున్నాడు. నాకు మాత్రమే నువ్వు భయపడవలసి ఉన్నది అని చెప్పి అంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు ప్రియులరా, గాలి విసురుతూ ఉన్నది. మనము క్రైస్తవత్వంలోనికి వచ్చిన దినము నుంచి నిజదేవుణ్ణి ఆరాధిస్తున్న రోజు నుంచి ప్రియులరా, మరి మనకి గాలి వాన వస్తూనే ఉంటుంది. మన కుటుంబంలో కానీ, మన సంఘంలో కానీ, మన ఉద్యోగంలో కానీ, మనం చేస్తున్న పనుల్లో కానీ, ప్రతి చోట ఈ గాలి వానలు, ఎదురుగాలులు ఇవన్నీ కూడా మన కుటుంబంలో
కొడుతూనే ఉంటాయి ప్రియులారా. కానీ వాటిని గమనించుకుంటూ ఈ గాలి ఎటువైపు నుంచి వస్తుంది, ఎవరి దగ్గర నుంచి వస్తుంది, ఆ, ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నదని మనం తెలుసుకొని వాటిని జాగ్రత్తగా ఎదుర్కొని ఈ సముద్రంలో వాడలో ఉన్న ప్రజలు ఎలాగైతే భయపడుతున్నారో అలాంటి భయమును మనం చెందక, ఉం, అలాంటి భయానికి మనం గురి కాక ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు ప్రియులరా, ఈ లోకములో నీకు నేను జయాన్ని ఇస్తాను అంటున్నాడు. ఈ లోకములో ఉన్న వాటిని చూసి నువ్వు భయపడక ఉన్నట్లయితే నేను నీకు జయాన్ని ఇస్తాను అని చెప్పి అంటున్నాడు. జయం నొందిన వారిగా మీరు ఉంటారు అని వాక్యం తెలియపరుస్తున్నది ప్రియులరా. అయితే ఇక్కడ ఈ గాలి ప్రియులరా చాలా భయపెడుతున్నది. భయంకరమైన పరిస్థితులు. ఆ, అప్పుల వారు వచ్చి ఇంటి మీద గొడవ చేస్తున్నారు. మరి గ్రామంలో ఉన్నవారు మీరు ఈ గ్రామంలో ఉండటానికి వీల్లేదని వెలివేస్తూ ఉన్నారు. ఎవరు వాళ్ళు? అన్యజనులు ప్రియులరా. మరి గ్రామంలో మీరు సంఘము కట్టుకోవటానికి వీల్లేదు అంటున్నారు. ఇవన్నీ కూడా ఎదురుగాలి లాంటి, సుడిగాలి లాంటి శ్రమలు, పెద్ద గాలి లాంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు. కుటుంబంలో బిడ్డలే ఎదురవుతున్నారు, ఎదురుగాలిలా తయారవుతున్నారు. కుటుంబంలో ఉన్నవారే మరి పెద్ద సమస్యగా మార్చబడుతున్నారు. కుటుంబంలో ఉన్నవారే ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈ దినాన మనం ఉన్నామో ప్రియులరా. మరి బైబిల్ చెప్తున్నది ప్రియులరా, ఈ ఎదురుగాలి లాంటి శ్రమలు, బాధలు, ఈ పెద్ద గాలి వాన లాంటి శోధనలు నీవు జయించాలి అంటున్నాడు. నేను నిన్ను పరీక్షిస్తూ ఉన్నాను. యోబుని ఎలాగైతే దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు, అలాగ మనల్ని పరీక్షిస్తున్నాడు దేవుడు ప్రియులరా. దేవుడు మనల్ని పరీక్షించే దేవుడు. అలాగే మరొక మాట చూద్దాము ప్రియులరా, మార్కు సువార్త 8వ అధ్యాయము 24వ వచనంలో అంటున్నాడు, అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత మరి కప్పబడెను అంటున్నాడు. అలల చేత కప్పబడెను అని చెప్పి అంటున్నాడు. సముద్రం మీద పెద్ద తుఫాను లేచిందంట ప్రియులరా. తుఫాను వస్తే మరి అక్కడ ఆ ప్రాంతం అంతా ఎలా ఉంటుందో తెలుసు మనకి. ఆ దోణి అలల చేత కప్పబడుతున్నది. ఆ సముద్రంలో అలలు వచ్చినప్పుడు ఆ దోణి పైకి లేచి మరలా కింద పడుతుంది. పైకి లేచి మరలా కిందకు వస్తున్నది ప్రియులరా. సముద్రం మీద గొప్ప తుఫాను, ఎక్కువగా సముద్రంలోనే పుడుతుంది ప్రియులరా తుఫాను. అందుకే ఈ యొక్క మత్స్యకారులను సముద్రానికి వేటకి వెళ్ళొద్దు అంటారు. వాతావరణ సూచనలు తెలిసినప్పుడు, వాతావరణం అనుకూలంగా లేనప్పుడు ఈ మత్స్యకారులను, చేపలు పట్టే వారిని సముద్రానికి వేటకు వెళ్ళొద్దు అని హెచ్చరికలు ఇస్తూ ఉంటారు. ఆ సముద్రం మీద తుఫాను వస్తుంది. ఆ తుఫాన్లో మీరు వాడను తోలలేరు, కష్టతరంగా ఉంటుంది, ప్రాణాపాయం ఉంటుంది, చాలా ప్రాణాలు పోతాయి అని చెప్పి ఇలా తెలియపరుస్తుంటారు ప్రియులరా. అయితే ఆ సముద్రం మీద గొప్ప తుఫాను వచ్చిందంట. తుఫాను అనగా ప్రియులరా, గ్రామం ద్వారా వచ్చే శోధన, గ్రామంలో ఉన్న బిడ్డల ద్వారా వచ్చే శోధన, అనేకమైన ఇరుగు పొరుగు వారితో వచ్చే శోధన ప్రియులరా. వాళ్ళు
ఒక రకంగా మాట్లాడరు. అయితే ఊరన్నాక, పట్టణం అన్నాక ప్రియులరా రకరకాలుగా ఉంటారు. మంచి వాళ్ళు ఉంటారు, నిన్ను ప్రేమించే వారు ఉంటారు, నీ మీద వ్యతిరేకము కలిగిన వారు ఉంటారు. మరి అలాంటి వారి మధ్యలో మనం ఉన్నాం. అలాంటి యొక్క పరిస్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు. దేవుడు ప్రియులరా చాలా గొప్పోడు. ఆయన సూచక క్రియలు, ఆయన ఆశ్చర్య కార్యములు మనము తెలుసుకోవాలని, మనం చూడాలని ఈ లోకానికి వచ్చి అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. ఆశ్చర్య కార్యాలు జరిగించాడు ప్రియులరా. ఈ ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు ఈ దినాన్ని చెప్తున్నాడు, ఈ యొక్క ఎదురుగాలి చేత కొట్టబడుతున్న నీవు జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. జాగ్రత్తగా ఉండు అంటున్నారు. ఈ లోకంలో కూడా వార్తా పత్రికలు కూడా తెలియపరుస్తున్నాయి మనకి, క్రైస్తవులు జాగ్రత్తగా ఉండండి, నీతి న్యాయములు కలిగి మీరు జీవిస్తున్నారు, నీతి పట్ల, దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటున్నారు, దేవునికే మీరు భయపడేవారు అని లోకానికి తెలుసు ప్రియులరా, లోకానికి తెలుసు. అయితే ఈ తుఫాన్ లేచి ఆ ధ్వనిను అలల చేత కప్పుతూ ఉన్నదంట. మనల్ని ప్రియులరా ఈ శోధన కప్పివేయాలని, ఈ బాధ మనల్ని ఈ క్రైస్తవ మతంలో నుంచి వెలివేయబడాలని, తొలగించబడేలా చేయాలని అనేకమైన ఆటంకాలు, అనేకమైన ఇబ్బందులు గ్రామంలో ఉన్న బిడ్డల చేత, మరి ఇరుగు పొరుగు వారి చేత, మరి అవసరమైతే కుటుంబంలో బిడ్డలు కూడా మన మీదకు తిరుగుబాటు చేస్తున్నారు. కుటుంబంలో ఉన్నవారు కూడా వ్యతిరేకంగా ఉంటున్నారు. అయితే ప్రియులరా ఇక్కడ చెప్తున్న మాట, ఈ తుఫాను చాలా ప్రమాదకరమైనది. ఇది గ్రామం ద్వారా వచ్చే శోధన, నువ్వు ఉంటున్న ప్రాంతం ద్వారా వస్తున్న ఇబ్బందులు ఇవి. అయితే మరి చివరిగా చెప్తున్నాడు ప్రియులరా, చివరిగా మనం ఒక అధ్యాయం చూద్దాము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనములో మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా అంటున్నాడు. ప్రయాసపడుతున్నాం దేని కొరకు? ఈ లోకంలో మనము ప్రయాసపడుతున్నామంటే ప్రియులరా, ఆ దేవుని రాజ్యానికి మనం వారసులుగా వెళ్ళాలి. దేవుని రాజ్యంలో మనము, ఆ యొక్క రాజ్యంలో మనమందరం కూడా ఆయన దగ్గర నివాసము చేయాలని, ఆ రాజ్యంలో ఉండాలని మన యొక్క ప్రయాసం అంతయు కూడా. మనం ఉండటమేనా? అనేక మందిని మనతోటి మనం తీసుకుని వెళ్ళాలా? అనేక మందిని మనము దేవుని యొక్క సువార్త ద్వారా మనము తీసుకుని వెళ్ళాలి. ప్రయాసపడుతున్నావు కానీ గాలి వాన చేత కొట్టబడుతున్నావు. గాలి వాన ప్రియులరా కలిస్తే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. చాలా ప్రమాదకరంగా ఉంటుంది గాలి వాన కలిస్తే. ఇలాంటి ప్రమాదాల్లో మనం ఉన్నామని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆ గాలి వాన చేత కొట్టబడుతున్న నీకు నాకు ఈ లోకంలో ఆదరణ లేదు, ఈ లోకంలో విశ్రాంతి లేదు, ఈ లోకంలో ప్రియులరా మరి ఆనందం అనేది లేదు. మరి ఆదరణ మనకి ఎక్కడ కలుగుతుంది? ఏ ప్రాంతంలో కలుగుతుందంటే దేవుని దగ్గరే, అది పరలోక రాజ్యంలోనే. ఆ రాజ్యానికి నీవు నేను వెళ్ళక ముందు, ఆ ప్రాంతానికి నువ్వు నేను వెళ్ళక ముందు ప్రియులరా అనేకమైన తుఫానుల చేత హెచ్చరించబడుతూ ఉన్నాం, కొట్టబడుతూ ఉంటూ ఉన్నాం. మరి ఆ యొక్క శోధనలన్నిటిని కూడా మనము జయించే వారిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు.
ఆ శోధనలన్నీ కూడా ప్రియులారా మనము భరించాలి. మరి దేనికోసమో మనం ప్రయాసపడుతున్నాము? ఈ లోకంలో ఉన్న వాటి కొరక, ఈ లోకంలో ఉన్న మనుషుల కొరక, ఈ లోకంలో ఉన్న ధన ధాన్యముల కొరక మనం ప్రయాసపడేది లేదు ప్రియులరా. నీవు రక్షించబడ్డావు, నీవు నిజదేవుని తెలుసుకున్నావు. మరి నీవు రక్షించబడ్డ నీవు తెలుసుకున్న నీవు అనేక మందిని కూడా నీవు రక్షణలోనికి నడిపించాలి. అనేక మందిని నీకు నీకు పరిచయం ఉన్నవారు, నీ రక్త సంబంధికులు, వీరందరినీ కూడా ప్రియులరా మరి దేవుని దగ్గరకు నడిపించాలి. అదే ప్రయాసము, అదే దేవుడి పట్ల మనం పడుతున్న ప్రయాసము. వస్తున్నాయి మనకి ఎదురుగాలి లాంటి శ్రమలు వస్తున్నాయి, మరి సుడిగాలి లాంటి శోధనలు వస్తున్నాయి, పెద్ద గాలి తుఫాన్ లాంటి శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తూ ఉన్నాయి. తుఫాన్ లాంటి మరి బాధలు వస్తూ ఉన్నాయి గ్రామ ప్రజల ద్వారా, గ్రామం ద్వారా. మరి ప్రియులరా చాలా చాలా భయంకరమైన శోధన. చివరాఖరిలో అంటున్నాడు ఆయన, అలల చేత కొట్టబడుతున్నది, తుఫాను చేత. తుఫాను వస్తే అలలు ఎక్కువ అవుతున్నాయి. తుఫాను చెలవరేగితే వాళ్ళు లోకంలో ఉన్నవారు మాట్లాడితే ఎక్కువగా గొడవలు అవుతున్నాయి. వారితో కూడా ప్రియులరా మనం కూడా మరి మాట్లాడితే అది తుఫానుగాను, గాలి తుఫానుగా మార్చబడుతున్నాయి. మరి ఏం చేయాలి మనము? ఏ విధంగా ఉండాలి అంటే ప్రియులరా, దేవుడు చెప్తున్న మాట, మరి వాళ్ళు నీ మీదకి, నీ ఇంటి మీదకి, నీ యొక్క సంఘం మీదకి వచ్చినప్పుడు ఇక మనం కూర్చొని దేవుని ఎదుట సాగిలపడటమే. ప్రభువా నీ చిత్తము జరిగించు నాయనా, నీ ప్రణాళిక చొప్పున. చాలా మంది నువ్వు మరణించారు, నిద్రించారు, నన్ను ఎందుకు ఉంచావు? నీ కోసము ప్రయాసపడుటకు, నీ కోసము నేను ప్రయాసపడుటకు, నీ కోసము నేను ఏం చేయాలి ఈ లోకములో? ఒక్కొక్కసారి చాలా నిరాశ, ఒక్కొక్కసారి చాలా నిరాశ వస్తుంది ప్రియులరా. మనకే ఎందుకు ఈ శ్రమలు, మనకే ఎందుకు ఈ బాధలు? చాలా చాలా ఇబ్బంది. ఇంట్లో వాళ్ళు, బిడ్డలు, సంఘ బిడ్డలు, ఊరిలో వాళ్ళు అనేక మంది చేత కొట్టబడుతూ ఉంటాం, అనేక మంది చేత నిందలో పడుతూ ఉంటాం. యేసయ్య పడిన శ్రమలు మనం చూస్తే ప్రియులరా, మనం పడే శ్రమలు చాలా తక్కువ. యేసు ప్రభు మీద ఉమ్ము పోశారు కదా, యేసు ప్రభును అనేక చిత్రహింసలు పెట్టారు కదా, అనేకమైన శోధనలు ఎదుర్కొన్నాడు. ఆ రీతిగా ప్రియులరా, ఏది ఏమైనా మనము ఇక గాలి వానల చేత కొట్టబడుతున్న మనము దేవుని ఎదుట నీతిగా నిలబడే వారింగాను, ముఖాముఖిగా దేవుని ఎదుట నిలబడే వారిగా ఉండాలని ప్రభు మనల్ని ఈ రీతిగా నిలవబెట్టుకుని ఉన్నాడు. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత ఇరుకొచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, పరిచర్యలో ఈ కుటుంబం అనే దోణెను ప్రభువుకు అప్పగించుకుంటూ, ఈ కుటుంబం అనే దోణెను దేవుడు నడిపిస్తున్నాడు. ఈ కుటుంబంలో వస్తున్న శోధన, విరుకు, ఇబ్బందులు, ప్రతి సమస్యను కూడా దేవునికి అప్పగించుకునే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎవరికి కూడా, దేనికి కూడా లోకములో లోబడకుండా, ఈ లోకంలో ఉన్న ప్రజలకు నీవు భయపడకుండా, వారు ఎవరైనప్పటికీ, వారు ఎలాంటి వారైనప్పటికీ నాకు భయపడు నీవు అంటున్నాడు. భయం నొందిన వారిగా మనం ఉండాలి. సముద్రాన్ని చూసి భయపడుతున్నారు,
గాలి తుఫాను చూసి భయపడుతున్నారు, ఎదురుగాలిని చూసి భయపడుతున్నారు, ఎదుర్కోలేకపోతున్నారు. ప్రభు అంటున్నాడు మరొక వచనంలో, అల్ప విశ్వాసి అంటున్నాడు, అల్ప విశ్వాసి అంటున్నాడు మరొక అధ్యాయాల్లో. ప్రియులరా, నీవెందుకు భయపడుతున్నావు అంటున్నాడు. నీవెందుకు భయపడుతున్నావు? ఆ మాట దేవుడు మనల్ని అనకూడదు ప్రియులరా. అల్ప విశ్వాసిగా ఉంటే మనం ఏమి కూడా చేయలేం. ఈ కుటుంబం అనే ధోనిను మనం నడిపించలేము. ఈ కుటుంబం అనే ధోనిను మనము దరికి చేర్చలేము, దరికి తీసుకుని వెళ్ళలేము, దరికి చేరలేము ప్రియులరా. భయపడిన వారు, భయం నొందిన వారు, అల్ప విశ్వాసిగా ఉన్నవారు, నీవు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే ఏదైనా నీ పట్ల దేవుడు చేయగలుగుతాడు. నీవు నేను విశ్వాసంతో కుటుంబం అనే ధ్వనిను ముందుకు తీసుకుని వెళ్ళాలంటే విశ్వాసం కలిగి ఉండాలని ప్రభు చెప్తున్నాడు. చివరిగా విశ్వాసం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నిటినీ ప్రభు మనందరి వినికిడిలో, ఈ వాక్యాన్ని ప్రభు దీవించి మన హృదయాల్లో ఫలింప చేయనుగాక. ఆమేన్. సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, మహోన్నతుడ, గొప్ప దేవుడ, నీకు వేలాది వందనాలు. ఈ ఉదయకాల సమయంలో యేసు టీం ద్వారానైనా మేము నీకు జ్ఞాపన చేస్తున్నాం తండ్రి. గడిచిన రాత్రి నుండి ఉదయకాలం వరకు మా అందరినీ నీ పక్షాన నా ప్రభువా కాపాడినందుకు వేలాది వందనాలు, స్తోత్రాలు. పరలోకం నుండి నాయన మా కొరకు నీ ప్రాణాన్ని అర్పణగా పెట్టి ఆ యొక్క పాపాలను క్షమించడానికి నా ప్రభా మీరు లోకానికి దిగి వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో చెప్పడిన వాక్యాన్ని బట్టి నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడిన మాటలను బట్టి నాయన ఆయన విశ్వాసులను కొడుతున్నారు, తిడుతున్నారు, మైకులు పెట్టద్దని, సౌండ్ పెట్టద్దని కష్టాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఈ యొక్క ప్రభుత్వాల ద్వారా నా ప్రభువా మమ్మల్ని, నీ యొక్క ప్రజలను, నిన్ను నమ్ముకున్న వారిని అనేక ఇబ్బందుల్లో తీసుకెళ్తున్నారు. అయినా వారి అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన నీ పరిచర్లో వాడబడుతున్న ప్రతి బిడ్డను ఆయన నీ యొక్క రాజ్యానికి వారసులుగా నడిపించడానికి ఆ సేవకులు బలమైనటువంటి నాయన మానసిక స్థితిని కలుగజేసి రాబోయేటువంటి రాజ్యానికి నీ బిడ్డలను నీ దగ్గరకు నడిపించడానికి వారికి ఆయన మంచి జ్ఞానాన్ని ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. చెప్పుడున్న వాక్యాన్ని బట్టి నాయన నీ ఆజ్ఞను గైకొనున్న ఎడల వారికి శిక్షిస్తానని వాగ్దానం చేశారు. ఆయన నీ వాక్యాన్ని పట్టుకొని నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకునే సేవకులను బట్టి, ఆయన కుటుంబంలో ఉన్న ప్రతి విశ్వాసిని బట్టి, ఈ టీంలో ఉన్న ప్రతి విశ్వాసుని బట్టి, వారి యొక్క అవసరాలను బట్టి నాయన మేమైతే నాయన ఇట్లాంటి విషయాల్లో కృంగిపోయి ఆయన వెనకడికి వేస్తున్నామేమో నాయన, వారందరి కొరకు ప్రార్థన చేసి వారందరిని నడిపించి ఈ యొక్క రాజ్యానికి వారసులుగా అందరిని తీసుకువెళ్ళమని, దైవ సేవకులకు మంచి జ్ఞానాన్ని ఇవ్వమని చెప్పబడిన నీ దాసుని బట్టి నాయన, దాసుని యొక్క సేవను బట్టి నాయన చేస్తున్నట్టు సేవను నాయన జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని, సేవ పరిచయం ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని నా ప్రభు వాక్యంలో చెప్పబడిన సేవ విశ్వాసాలను నడిపించే విధంగా వారికి మంచి ప్రభా, దాసులు ఎంతో కష్టపడుతున్నారు. విశ్వాసులందరినీ